ఇంట్లో పూజకైతే అన్నీ సిద్ధం చేస్తారు. ఇక పూజారి గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ పూజ జరిపించవలసిన దంపతులని పిలుస్తారా అని చెప్పి అంటారు. ఇంతలో విక్కీ అలాగే పద్మావతి వాళ్ళిద్దరూ అయితే అలా మేడ మీద నుంచి దిగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా దిగుతూ ఉండడం చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని చెప్పి అరవింద అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పద్మావతి అయితే విక్కీ చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, సారు ఎప్పుడు నా చేతిని మీరు విడవద్దు, ఎప్పుడు కూడా జన్మలకి మన బంధం ఇలానే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలో విక్కీ అయితే అలాగే పద్మావతి మనిద్దరం ఎప్పుడు ఇలానే కలిసి ఉంటామని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరిని అలా చూసి చాలా ఆనందంగా ఉంటారు. కానీ మురళీకృష్ణ మాత్రం ఏంటి వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఈ అన్యోన్యత నాకు నచ్చదు కదా, వీళ్ళ అన్యోన్యతని ఎలాగైనా సరే దూరం చేయాలని చెప్పి మురళీకృష్ణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండి పూజనైతే జరిపిస్తూ ఉంటారు. మురళీకృష్ణ అయితే దాన్ని చెడగొడదామని చెప్పి ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.